దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ ఏంటంటే మంచి టీచింగ్, ఒక బెస్ట్ టీచర్. మరి నేను ఎక్కడైతే పని చేస్తానో నా టీచింగ్కి ఒక స్పెషల్ బ్యాచ్ ఉంటారు, స్పెషల్ గ్యాంగ్ ఉంటారు, ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి గొప్ప టాలెంట్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. తర్వాత నేను స్పీకర్గా మారిన తర్వాత అనేక ప్రాంతాల్లో, అనేక చోట్ల, కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాం. అనేక జిల్లాల్లో, అనేక మారుమూల ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్స్లో స్పీకర్గా మాట్లాడాం. అలాగే అనేక చర్చెస్లో దేవుడి గురించి చెప్పే అవకాశం అనుగ్రహించాడు. ఎందుకనంటే ఒక మంచి టీచర్గా. అలాగే నేను పనిచేస్తున్న దగ్గర ఒక బెస్ట్ ఫిజిక్స్ టీచర్ అవార్డుని నాకు ఇచ్చారు. మరి ప్రతి సంవత్సరం టీచర్స్ డే జరుపుతూ ఉంటారు. అలాంటి ఒక టీచర్స్ డే కార్యక్రమంలో ఆ సంవత్సరం వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ సంవత్సరం మనం ఉన్నతమైనటువంటి టీచర్ని ఎన్నుకోవాలని చెప్పి, మరి ఆ సంస్థలో అనేక మంది ఉంటే వాళ్ళందరిలో నుంచి ఒక బెస్ట్ ఫిజిక్స్ టీచర్గా నన్ను స్టేజ్ మీదకి పిలిచి శాలువా కప్పి సన్మానం చేసి ఒక ట్రోఫీనిచ్చి బెస్ట్ ఫిజిక్స్ టీచర్ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే, లైక్ చేశారు, జనాలు లైక్ చేశారు. మరి ఫిజిక్స్ అంటే మీకు తెలుసు, కాంప్లికేటెడ్గా ఉండే ఫిజిక్స్. ఇలాంటి కాంప్లికేటెడ్గా ఉండే ఫిజిక్స్ని ఫిజిక్స్ టీచర్లు చాలా బోరింగ్గా చెబుతారు. ఎందుకనంటే ఫిజిక్స్ చెప్పాలి అని చెప్పి ఆ ఈక్వేషన్లన్నీ రాసుకుని తీసుకుని వచ్చేసి మొత్తం చెప్పాలనుకున్న ఈక్వేషన్లన్నీ చెప్పి చెప్పాలనుకున్న లెక్కలన్నీ చెప్పేసి బోర్డు మీద వేసేసి వెళ్ళిపోతారు. ఇలా దీనివలన ఎవరో కనెక్ట్ కాలేదు. నేనేం చేసేవాడినంటే ఫిజిక్స్ కాసేపు పక్కన పెట్టేసి ముందు వాళ్ళతో కనెక్ట్ అయ్యాను. సరదాగా 2 జోకులు వేసి మాట్లాడి ఆ మాటల్లో నుంచి ఫిజిక్స్ని చెప్పడానికి కూడా ఆ ఇంట్రడక్షన్లో కొన్ని లైవ్లీ ఉదాహరణలో నుంచి అక్కడి నుంచి సబ్జెక్టులోకి పోయి, ఆ సబ్జెక్టులోకి పోయిన తర్వాత ఆ ఫార్ములాను వాళ్ళ మైండ్లోకి వచ్చేదాకా చెప్పించిన తర్వాత ఆ ఫార్ములాకు సంబంధించినటువంటి 4 లెక్కలు వేసిన తర్వాత 5వ లెక్కని తన సొంతంగా చేసేటట్టుగా చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మోడల్లోకి పోయి ఇలా చెప్పటం వలన తను ఏమంటాడంటే, నాకు అర్థమైంది కదా. అంటే తనకు అర్థం చేపించడం కోసం నేనేం చేశానంటే, మరి కొద్దిగా దాన్ని మాడిఫై చేసి కొంచెం మసాలా కలిపి దాన్ని తీసుకొచ్చి తన బుర్రలో పెట్టడం కొరకు నేను కసరత్తు చేశాను. ఈ కసరత్తు చేయటం వల్ల అంత కష్టంగా ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ని వాళ్ళు చాలా ఇష్టంగా వినటం ప్రారంభించారు. దాని తర్వాత వాళ్ళు దాంట్లో అలవాటు పడిపోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి ఎవరో ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం వచ్చారు. ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం వచ్చిన తర్వాత వాళ్ళు అడిగితే ఫిజిక్స్ చాలా ఈజీ అండి, మాకు ఫిజిక్స్ చాలా ఈజీ అండి అని చెప్పేసరికి వాళ్ళందరూ షాక్. ఎవరు ఫిజిక్స్ టీచర్ అంటే చైతన్య సాగర్. ఫిజిక్స్ ఎవరనంటే చైతన్య సాగర్. అప్పుడు స్టూడెంట్స్ ఏమని పిలిచేవాళ్ళు అంటే నన్ను ఫిజిక్స్ కింగ్ అని పిలిచేవాళ్ళు. మా స్టూడెంట్స్ అందరూ ఫిజిక్స్ కింగ్ చైతన్య సాగర్ అని వాళ్ళతో చెప్పారు. చెప్పిన తర్వాత ఈ మేనేజ్మెంట్లో టాప్ పొజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. ఏంటా థాట్ అంటే, ఒకసారి ఆయన క్లాసులు వినిరండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ హెడ్ కొంతమంది జనాలను పంపించారు. ఆయన క్లాస్ ఎక్కడైతే జరిగిద్దో మీరు అటు ఇటు తిరుగుతా చెకింగ్ చేస్తా ఒకసారి వెళ్ళేసి వినేసి రండి అని చెప్పి పంపించారు. పంపించినప్పుడు మరి నా ఫ్లోలో నేను చెప్పుకుంటా ఉన్నాను. సరదాగా క్లాసులోంచి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. నవ్వులతో పాటు ఫార్ములాలను చెప్పిస్తూ ఉన్నాం. దాంతోపాటు క్వశ్చన్ ఇచ్చి సీరియస్గా వాళ్ళతో చేపిస్తున్నాం. ఇదంతా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉన్న తర్వాత వాళ్ళందరూ తర్వాత వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సూపర్ అండి క్లాసులు, ఫిజిక్స్ కింగ్ చైతన్య సాగర్ గారి క్లాసులు సూపర్ అండి అని చెప్పి దాని తర్వాత రోజుల్లో నాకు బెస్ట్ ఫిజిక్స్ టీచర్ అవార్డు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫిజిక్స్ పాఠాలు వినేవాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గొప్పగా వింటూ ఉంటారు. అందుకే నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక కాంప్లికేటెడ్, ఒక క్లిష్టమైన దానిని మనం ఏం చేయాలి, తీసుకొచ్చి ఆర్డినరీ పర్సన్ బుర్రలో పెట్టాలి. బుర్రలో పెట్టాలి అని అంటే ఇప్పుడు అదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఏం చేయాలి దాన్ని కాంప్లెక్సిటీ మొత్తాన్ని రిడ్యూస్ చేసి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా తెలిసిన దానిలో నుంచి తెలియ దానిలోకి జనాలను తీసుకుని వెళ్ళాలి. తెలిసిన దానిలోంచి తెలియని దానిలోకి, అంటే నోన్ టు అన్నోన్ యేసుక్రీస్తు వారి స్టైల్ అది. ఈ నోన్ టు అన్నోన్ అనే స్టైల్లోకి నువ్వు ప్రసంగాన్ని కనుక మారిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్గా నేను పల్లెటూర్లలో ప్రసంగానికి వెళ్ళినప్పుడు
ఏం చేస్తామనంటే ముందు ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతా. ఈ చర్చి ఏంది, ఇది ఎవరు కట్టారు, ఎవరు ఆధ్వర్యంలో కట్టారు, ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు, స్థలం ఎవరు ఇచ్చారు అని చెబితే దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చెబుతారు. పలానా వాళ్ళు కష్టపడ్డారండి, ఆ రోజు అది చేశారండి, ఇది చేశారండి, ఒక మంచి వాక్యం చెప్పారండి, వాళ్ళు నిలబెట్టారండి, వాళ్ళ ద్వారా మేము ఉన్నామండి, తొలిగా సువార్త ఎప్పుడు విన్నారంటే చెప్తా ఉండేవాళ్ళు బ్యూటిఫుల్గా. దాని అంతటిని బేస్ చేసుకుని వాళ్ళు చెప్పినటువంటి సంగతుల్లో నుంచి స్టార్ట్ చేసి, అంటే నోన్ సంగతులు, అక్కడి నుంచి ప్రారంభించి వాళ్ళ మాటల్లో నుంచి ఎక్కడికి వెళ్ళేవాళ్ళంటే అన్నోన్ సంగతుల్లోకి పోయేసి అక్కడ యేసుక్రీస్తు వారిని హైలైట్ చేసి మరి పాపక్షమాపణ, మారు మనసు, దేవుని కొరకు బ్రతకటం, దేవుని సేవ చేయటం, ఇలాంటి విషయాలతో ఒక మంచి కంక్లూజన్ ఇచ్చేవాడు. దీన్నే నోన్ టు అన్నోన్. ఇలాంటి ప్రసంగాలు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సూపర్ అండి, అసలు ఎలాంటి ప్రసంగం నా జీవితంలోనే లేదని చెప్పి కొన్ని వేల మంది వినటం నా చెవులతో నేను విన్నాను. నా ప్రసంగానికి జనాలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వేల మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పెద్ద పెద్ద పాస్టర్లు సైతం ఎలాంటి ప్రసంగం మేము వినలేదండి ఎప్పుడు అని. ఎందుకు అని అంటే చెప్పినటువంటి స్టైల్ ఉందే, దాని కొరకు నేను చెబుతున్నాను. మాటలందరూ చెప్పేది అది, ఎవరు చెప్పిన అదే బైబిల్, ఎవరు మత్తయి సువార్త మొదట వచ్చిన ఉండేది అదే. అయితే దానిని జనాల బుర్రలోకి తీసుకెళ్ళడం కొరకు మనం వాడుతున్న ఒక స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. కష్టమైనటువంటి ఫిజిక్స్ సబ్జెక్ట్ని చెప్పడం కొరకు మనం ఎన్నుకున్నామే, ముందు వాళ్ళని రెడీ చేసుకుని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుని అందులో నుంచి తెలిసిన దాంట్లోంచి తెలియని దాని దగ్గరికి పోయి టఫ్గా ఉన్నదాన్ని వాళ్ళతో పలికిచ్చి దాని తర్వాత వాళ్ళకి నేర్పించి వాళ్ళకి ప్రాక్టికల్గా ఆ క్వశ్చన్ చేపించినందువల్ల వాళ్ళు ఫిజిక్స్ నేర్చుకున్నారు. మరి ఇక్కడ తెలిసిన దాంట్లో నుంచి వాళ్ళ అనుభవాల నుంచి ప్రారంభించి అక్కడి నుంచి ఆ జర్నీలో తెలియనటువంటి దగ్గరికి పోయి అక్కడి నుంచి చివరికి క్లైమాక్స్ వచ్చేసరికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇలా ఎమోషనల్గా కనెక్షన్ కనుక రాకపోతే ఆ ప్రసంగం వేస్ట్ అయిపోదు. అందుకే జనాలు ఎదురుగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దానిని ప్రతి వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎందుకనంటే బైబిల్ని ప్యాషన్గా చెప్పాలి. ఇప్పటికే నేను దగ్గరగా కొన్ని వేల ప్రసంగాలు ఎప్పుడు బిజీగా ఉంటూ అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి డైమెన్షన్స్లో బైబిల్ గురించి చెబుతూ అనేక మంది ఆడియన్స్ దగ్గర పెద్ద చర్చిల్లో చెప్పాం, 100 సంవత్సరాలకు పైబడినటువంటి సెంటినరీ చర్చిల్లో చెప్పాం, అలాగే అప్పుడే ఏర్పడిన చర్చిలోనే చెప్పాం, చర్చి యానివర్సరీకి పోయాం, 75th యానివర్సరీకి స్పీకర్గాను పోయాం, అలాగే చర్చి కొత్తగా ఓపెన్ అవుతున్న చర్చి దగ్గరికి వెళ్ళాం, పల్లెటూళ్ళలో చర్చిలోనూ చెప్పాం, అలాగే సిటీలో ఉన్న చర్చిలోనూ చెప్పాం. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడియన్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్, ఈ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని అక్కడి నుంచి మనం ప్రసంగాన్ని ప్రారంభించాం. ఈ ప్రసంగాన్ని అక్కడి నుంచి ప్రారంభించి వాళ్ళకి ఏం కావాలి అనేది మనకు క్లారిటీ రావాలి. అంతేగాని ఏదో 4 పాయింట్లు రాసుకొచ్చామే, ఆ 4 పాయింట్లు అక్కడ చదివితే కుదరదు. వాళ్ళకి ఏం చేయాలి, అద్భుతంగా బ్యూటిఫుల్గా డెలివర్ చేయాలి. ఒకసారి ఒక మీటింగ్కి ఏసీటీసీలో ట్రైనింగ్ అయినటువంటి ఒక పాస్టర్ గారిని పల్లెటూరులో జరుగుతున్న ఒక మీటింగ్లో తనకి ఒక స్కోప్ కల్పించి తనకు ఒక 40 minutes ప్రసంగాన్ని ఇచ్చాం. 40 minutes ప్రసంగాన్ని, మరి నా ప్రసంగానికి ముందు తనకు 40 minutes ప్రసంగాన్ని ఇచ్చాం. ఎందుకనంటే తనను గౌరవించి మనకు తెలిసిన ఆయనే మంచి సేవకుడే అని చెప్పి తీసుకెళ్తే ఆయన ఏం చేశాడంటే ఈ పల్లెటూరు పబ్లిక్ మీటింగ్లో మొట్టమొదటగా ఇందులో ఇది 1వ పాయింట్, ఇది 2వ పాయింట్, ఇది 3వ పాయింట్, ఇది 4వ పాయింట్ అని చెప్పాడు. సరే, ఈ 4 పాయింట్లు చెప్పడం తప్పు కాదు. అయితే ఈ పాయింట్లో చెప్పేటప్పుడు వాటిని గ్రీకు భాషలో ఇది, హీబ్రూ భాషలో ఇది అని మొదలుపెట్టాడు. దీన్ని గ్రీకు భాషలో ఎలా అంటారు, దీనిని హీబ్రూ భాషలో ఎలా అంటారని చెప్పి తను చెప్పిన ప్రసంగం ఏంటో తెలుసా? థియాలజీ ప్రసంగం. ఏ ప్రసంగం? థియాలజీ ప్రసంగం. ట్రైనింగ్ ఎక్కడ? ఏసీటీసీ. ఏం చెప్పాడు? థియాలజీలో 4 పాయింట్లు చెప్పాడు. ఈ థియాలజీలో 4 పాయింట్లు తీసుకెళ్ళి ఆ పల్లెటూరు వాళ్ళకి చెబితే అర్థమయ్యిద్దా? మీరే చెప్పాలి, అర్థమయ్యిద్దా? అర్థం కాదు. ఎందుకని అర్థం కాదంటే వాళ్ళకి ఏం కావాలో నీ క్లారిటీ ఉండాలి కదా, వాళ్ళకి ఏం చెబితే ఎక్కిద్దో నీ క్లారిటీ ఉండాలి కదా. నీ అల్టిమేట్ గోల్ ఏంటి? యేసుక్రీస్తుని ప్రజెంట్ చేయాలి. క్రీస్తు వారి మరణ పునరుద్ధానాన్ని వాళ్ళకి బుర్రలో పెట్టాలంటే దానికి సంబంధించిన స్క్రీన్ ప్లేని నువ్వు రెడీ చేసుకోవాలి. అంతేగాని
ఈ 4 పాయింట్లు రాసుకొచ్చాను కదని చెప్పి వాటిని చెబితే అది కూడా తెలుగు భాషలో కాదు, గ్రీకు భాషలో, హీబ్రూ భాషలో ఆ పనికిమాలిన థియాలజీలో నేర్పించారంట. నేను అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటాను, థియాలజీ చేసిన వాడికి బైబిల్ రాదు. ఎవరైనా సరే థియాలజీ చేసిన వాళ్ళకు బైబిల్ రాదు. థియాలజీ చేసిన వాళ్ళకు గ్రీకు భాషలు ఏమంటారు, మూల భాషలు ఏమంటారు, హీబ్రూ భాషలు ఏమంటారు, అరామిక్ భాషలు ఏమంటారు, దీన్ని ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, పలానా భక్తుడు ఏమన్నాడంటే, పలానా పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే, పలానా ఈ పుస్తకం ఈయన ఏమన్నాడంటే అని చెప్పి దాన్ని ఇంగ్లీష్లో చదివి దాన్ని మళ్ళీ తెలుగులో చెబుతారు. ఇది థియాలజీ ప్రసంగికులు చేసే ప్రసంగాలు. అందుకే రుచించవు. అవి ఎవరికి రుచిస్తాయి అని అంటే పెద్ద సంఘాల్లో ఉంటారే ఉద్యోగస్తులు అందరూ కలిసి కూర్చుని, అలాంటి వాళ్ళకి కాసేపు ఇంగ్లీషులో, కాసేపు హీబ్రూలో, కాసేపు గ్రీకు భాషలో ఇలాంటివి చెప్పినప్పుడు ఆహా ఓహో అని చెప్పి కాసేపు వినేసి వెళ్ళిపోతారంతే. ఎందుకనంటే ఏదో వాళ్ళు మార్కులు వేసే ప్రేక్షకులు కాబట్టి. మరి ఇక్కడ ఈ జనాలకు అన్ని భాషలు చెబితే ఏమర్థమైంది? తెలుగులో సూటిగా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెబితే అర్థమైంది. మీకు అర్థమవుతుందండి? ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాక్యాన్ని బోధించడానికి నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ ప్రిపరేషన్ ఏంటి, నీ సిద్ధపాటు ఏంటి, నీ టార్గెట్ ఏంటి, ఇచ్చిన ప్రసంగాన్ని జనాల బుర్రలోకి తీసుకెళ్ళటం నీ టార్గెట్. నువ్వు అనుకున్నది అలాగే వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళ బుర్రలోకి తీసుకెళ్ళాలి. అది క్లిష్టమైంది అయినైనా సరే నోన్ టు అన్నోన్ అనే యేసుక్రీస్తు వారి సిద్ధాంతం. అచ్చగా ఒక ఎపిసోడ్ని నోన్ టు అన్నోన్ అని నేను మీకు త్వరలో అందిస్తాను. ఆసక్తిగా వినండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంతమంది పాఠం చెప్పినప్పుడు అన్ని పాయింట్లు చెబుతారు కానీ మెలోడీగా ఉండదు. అన్ని పాయింట్లు కవర్ చేస్తారు కానీ మెలోడీగా ఉండదు. కొంతమంది చెబితే మెలోడీగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అలాంటి వినసొంపుగా దానిని మార్చడం అది నీ చేతుల్లో ఉంది. అంతేగా నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి దేవా వీళ్ళతో మాట్లాడు ప్రభు అని చెప్పి నువ్వు కళ్ళు మూసుకుని మాట్లాడుతుంటే అది వినసొంపుగా రాదు. ఈరోజు ఎలా ఉంది సమాజం? సోషల్ మీడియా సమాజంలో ఎలా ఉందనంటే నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోతున్నారు జనం. ఇది కాకపోతే మరొక ఆప్షన్ ఉందని చెప్పి అటు వెళ్ళిపోతున్నారు జనం. ఎలాంటి టైంలో వాళ్ళందరినీ నువ్వు అట్రాక్ట్ చేసి ఆ మాటల ద్వారా వాళ్ళని దేవుడి దగ్గరికి చేర్పించాల్సినటువంటి కర్తవ్యం నీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ దేవుడు మీకు గనక అవకాశం ఇస్తే వాక్యం ప్రకటించడానికి ప్లాన్ చేయండి, కష్టపడండి, మంచి ఫార్మాట్ని తయారు చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఎలా చెప్పాలి దానిని అక్కడ ఉన్నటువంటి ఆ ఆడియన్స్లోకి తీసుకెళ్లాలో మీరు చాలా కసరత్తు చేయండి. మీరు చేస్తేనే ఆత్మల రక్షణ వచ్చాయి. పాత రోజుల్లో లాగా లేదు ఈరోజు. అసలు రక్షణ సువార్త అనేది ఆ రోజుల్లో చెప్పినప్పుడు విన్నారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రక్షణ సువార్త అందరికీ తెలుసు. యేసు నీ కొరకు చనిపోయాడు, యేసు నీ కొరకు తిరిగి లేచాడనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆయన మారు మనసు పొందట్లా. మారు మనసు పొందాలంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి. నువ్వు అతన్ని దేవుడికి తనను ఎమోషనల్గా కనెక్ట్ చేయాలంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి. తనతో కనెక్ట్ అవ్వాలంటే ఈ మ్యాటర్ని బ్యూటిఫుల్గా తయారు చేయి. కష్టపడండి, ప్రసంగాల కొరకు కష్టపడండి, మంచి టీచర్స్గా మారండి, బెస్ట్ టీచర్స్గా మారండి, బెస్ట్గా బోధించండి, ప్రేక్షకులకు తగినట్టుగా బోధించండి. అంతేగాని పల్లెటూరు జనాల దగ్గరకు వచ్చి థియాలజీలు తీసుకొచ్చి చంపమాకండి జనాల్ని. అక్కడున్న జనాలకు ఏది కావాలో దాన్ని అందించండి. బైబిల్ సెమినార్లు పెడితే అప్పుడు చెప్పు థియాలజీలు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అప్పుడు వినేది అదే. అలా కాకుండా ఎక్కడ ఏది చెప్పాలో తెలియకుండా అలా ఉండొద్దు. మీరందరూ దేవుడిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. బికమ్ ద బెస్ట్ టీచర్స్. మనందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఆయనే బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్, జీసస్, యేసయ్య. అందుకే బోధకుడా అని చెప్పి ఆయన మాటలు వెంట కొరకు వచ్చేవాళ్ళు జనం. ఒకసారి నేను నాగార్జున యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో 8 గంటల సేపు పాటు ప్రసంగం చెప్పారు. 8 గంటల సేపు పాటు ప్రసంగం చెప్పారు. జనాలు విన్నారు, ఇంట్రెస్టింగ్గా విన్నారు. అసలు యాక్చువల్గా ఆ మీటింగ్ ఓన్లీ మార్నింగ్ 1.5 సేపు పాటుని స్టార్ట్ చేశాం. ఆ 1.5 అనుకున్నటువంటి మీటింగు, ఆ 1.5 ప్రసంగం అయిపోయిన తర్వాత జనాలందరూ అలాగే కూర్చుని ఉన్నారు. కూర్చున్న తర్వాత
అది అలా వెళ్ళిపోయి ఒక మంచి సబ్జెక్ట్స్తో 8 అవర్స్ ప్రసంగం మధ్యలో చిన్న లంచ్ బ్రేక్, అలాగే 2 చిన్న టీ బ్రేక్స్ మాత్రం ఇచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా ఇంట్రెస్ట్గా విన్న తర్వాత అప్పటికి కూడా వేరే దగ్గర మళ్ళీ మీటింగ్ ఉండబట్టి దాన్ని అక్కడ క్లోజ్ చేసి వెళ్ళిపోయాం. 8 గంటల ప్రసంగం చెప్పినందుకు, వాళ్ళందరినీ ఆకర్షితులుగా చెప్పినందుకు అక్కడ జనాలందరూ ఏమనుకున్నారంటే, అబ్బా సూపర్, అసలు 8 గంటలు మనం కూర్చున్నామా దేవుడు మాట్లాడింటాను, కానీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు 8 గంటలకే నువ్వు ఆశ్చర్యపోతే, అది కూడా 2 సార్లు టీ తాగి, ఒకసారి భోజనం చేసి, పొద్దున్నే టిఫిన్ తినొచ్చి, మళ్ళీ రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేసి, ఈ 8 గంటలు వింటేనే నువ్వు ఎలా అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటే, యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు కూర్చోబెట్టి చెప్పేవాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కూర్చునేవాళ్ళు జనం, వింటూ ఉండేవాళ్ళు జనం. ఫుడ్డు లేదు, బెడ్డు లేదు, అక్కడే కూర్చుని యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటే, ఆ కొండ మీద కూర్చుని చెబుతూ ఉంటే, అబ్బా వినటానికి ఎంత బ్యూటిఫుల్ అండి. అది టీచింగ్ అంటే. బెస్ట్ టీచర్. వింటుంటేనే నరనరాలు అలా లెగుస్తూ ఉంటాయి, వింటుంటేనే గూస్ బంప్స్ ఎంటుకలు పైకి లెగుస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు బోధన స్టైల్లోకి పోతే ఒక్కొక్క పాయింట్ ఎంత బ్యూటిఫుల్. జనాలకు కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రేమతో, ఆ మాధుర్యంతో, ఆ ఎమోషన్తో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటే వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయారు. వెంటనే మనసు మార్చుకునేవాడు, ఎస్ నేను బ్రతుకుతాను ప్రభు ఈ రోజు నుంచి. యేసుక్రీస్తు వారి ప్రసంగాలు దూసుకెళ్ళి నీ గుండెల్లోకి దూసుకెళ్ళబట్టే దిగిపోయారు జనాలందరూ. పాపాల నుంచి బయటకు వచ్చేసారు జనం అందరూ. మారు మనసు పొందారు, నీ కొరకు బ్రతుకుతామన్నారు. బ్రతికారు. బెస్ట్ టీచర్, ప్రపంచంలో బెస్ట్ టీచర్ యేసుక్రీస్తు. నాకే చిన్నవాడిస్తేనే ఇంత గొప్పగా నేను చెప్పుకుంటున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ ఎవరో? ద బెస్ట్ టీచర్ యేసు. ఆయన స్టైల్ను వాడాను. నోన్ టు అన్నోన్, తెలిసిన దానిని చూపిస్తున్నాడు. ఇదిగో దీన్ని చూడండి. దీనిని చూసిన తర్వాత అందులో నుంచి తెలియనటువంటి ఆ పరలోకం గురించి చెబుతున్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉంటుంది. పొలంలో దాచబడిన ధనం అందరికీ తెలుసు. ఆ దాచబడిన ధనంలోంచి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. బ్యూటిఫుల్ టీచింగ్. ఒక్కొక్క లైన్లో నుంచి యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటే అద్భుతం, అమోఘం. మనిషి అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరో, తండ్రి ఎవరో, పరలోకం ఏంటి, నరకం ఏంటి, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రతి దాన్ని డిస్క్రిప్టివ్గా యేసుక్రీస్తు వారు ఉపమానాలు తీసుకుని చెబుతూ రకరకాల జనాలకు రకరకాలుగా చెబుతూ ఉంటే అటే బ్యూటిఫుల్ టీచింగ్. కొవ్వు పట్టిన వాళ్ళు వచ్చారు, మొండి జనం వచ్చారు, మేసాలు తిరిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడారు? సేమ్ అదే రేంజ్లో మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి మాటలకు ఆశ్చర్యం కలిగిందంటే వాళ్ళందరికీ. ఇదేంటి, ఎంత జ్ఞానం, ఎంత పాండిత్యం, ఎలాంటి మాటలు ఎప్పుడు వినలేదే. ప్రపంచం పుట్టినది మొదలుకొని ఎలాంటి మాటలో ఎప్పుడు ఎవడో వినలేదు. అది టీచింగ్ అంటే. ఎవరి టీచింగ్? యేసుక్రీస్తు వారి టీచింగ్. ది బెస్ట్ టీచర్. సెల్యూట్ టు ద బెస్ట్ టీచర్. వారి టీచర్స్ డే సందర్భంగా మీరందరూ ఎవరెవరినో జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నేను చెబుతున్నాను, ద బెస్ట్ టీచర్, యూనివర్సల్ టీచర్, ఆయన పేరే యేసు. యేసు మాట మీరు వినండి, మీ గుండెల్లో గుచ్చుకోకపోతే అప్పుడు అడగండి. భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు ఏ మాటను బట్టి? ఒకే ఒక్క మాట. అదేంటో తెలుసా? అహింస. బైబిల్లో నుంచి నేర్చుకున్నటువంటి అహింస. ఆ అహింసావాదాన్ని వాడుకున్నాడు. ఈరోజు భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చాడు. యేసు మాట గుండెల్లో దిగిపోయింది. కార్ల్ మార్క్స్ ఎవరు? ఒక యూదుడు, బైబిల్ చదివినటువంటి యూదుడు. యేసు మాటను విన్నాడు. వినిన తర్వాత ఇగో ఈ కమ్యూనిస్ట్ భావాలను, సమాజం అనే ఒక థాట్ని తను జనాలకు ప్రజెంట్ చేశాడు. ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు? యేసు మాట ద బెస్ట్ టీచర్. ప్రపంచంలో సైంటిస్టులకు ఆదర్శం యేసు, ద బెస్ట్ టీచర్. ప్రపంచంలో ఏ ఫీల్డ్లో అయినా ఎవరికైనా సరే ఇన్స్పిరేషన్ ఎవరో? యేసు. ప్రపంచంలో బిజినెస్ మెన్కి టీచర్ ఎవరో? యేసు. ఈరోజు మోటివేషన్ స్పీకర్లు అని చెప్పి కోకోలలుగా వస్తున్నారే, ఈ మోటివేషన్ స్పీకర్లు అందరికి ఇన్స్పిరేషన్ ఎవరో? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ స్పీకర్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్, ఆయన పేరే యేసు. ఆవగింజను చూపించి చెబుతున్నాడు. ఇదిగో ఇట్లా ఉంటుందని. బెస్ట్ మోటివేషన్.
ఈ కొండెళ్ళి సముద్రంలో పడాలంటే పడాలి. అలాంటి మోటివేషన్ని నేర్పిస్తుంది ఎవరో? ద గ్రేటెస్ట్ స్పీకర్, ద గ్రేటెస్ట్ టీచర్, ఆయన పేరే యేసు. అందుకే మనందరం కలిసి గ్రేటెస్ట్ టీచర్ అయినటువంటి ఆ యేసు దగ్గరికి వద్దాం. ఆయన మాటలను సమాజానికి అందిద్దాం. లేకపోండి ఓ టీచర్స్, క్రిస్టియన్స్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో, లెక్చరర్స్ ఉన్నారో, ప్రొఫెసర్స్ ఉన్నారో, మీరందరూ లేకపోండి. అక్కడ వెళ్ళి చెబుతున్నటువంటి పాఠాలను యేసుక్రీస్తు పాఠాలుగా చెప్పలేవా? చెప్పు, స్టార్ట్ చేయి. ఎకనామిక్స్ చెబుతున్నావు, యేసు దగ్గరికి వచ్చి యేసుతో ఉన్న ఎకనామిక్స్ చెప్పు. కామర్స్ చెబుతున్నా, యేసుతో ఉన్న కామర్స్ చెప్పు. బైబిల్ నుంచి ప్రతి సబ్జెక్టుని తీస్తూ ఉంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఎవరో టచ్ చేయనటువంటి సంగతులను బయటికి లాగి చెప్పు, నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ నుంచి. నువ్వు కెమిస్ట్రీ టీచర్వా, చెప్పు కెమిస్ట్రీతో దేవుడి గురించి. నువ్వు నానో టెక్నాలజీతో దేవుడి గురించి చెప్పు. నువ్వు ఇంజనీర్వా, ఇంజనీర్తో చెప్పు, ఇంజనీరింగ్తో చెప్పు. దేవుడు చేసిన మహా అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి చెప్పు. బెస్ట్ టీచర్ అయిన యేసుక్రీస్తు గురించి చెప్పు. బీ ఇన్స్పైర్డ్. యేసు మాటల ద్వారా ఇన్స్పిరేషన్ పొంది రండి, చెప్పండి. యేసే ద బెస్ట్ టీచర్ అని ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పండి. మై టీచర్, నా గురువు, నా బెస్ట్ టీచర్. టీచింగ్ నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి. అందుకే యేసు గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, బెస్ట్గా చెబుతానే, గొప్పగా చెబుతానే. వినిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఎలాంటి ప్రసంగం అసలు వినలేదండి అని అంటారు. ఎందుకని? చెప్పాలి అన్న తపనతో రగిలిపోతూ ప్యాషన్గా దేవుడి గురించి నేను చెబుతాను. మరి నువ్వు కూడా అలాగే చెప్పాలి. అట్టి కృపను దేవుడు దయచేసి అనేక ఆత్మలను రక్షించునుగాక. ఆమేన్.